కాంగ్రెస్ 6 గ్యారెంటీలు 6 గ్యారేజీలుగా మారాయని విమర్శించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. గ్యారెంటీల అమలుకు నిధులు ఎలా సమకూరుస్తారో కాంగ్రెస్కు ప్రణాళిక లేదన్నారు. 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా పెద్ద మాటలు మాట్లాడారు. 6 గ్యారెంటీలు ఈరోజు 6 గ్యారెంటీలుగా మారిపోయాయి. ప్రజలు మభ్యపెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టడం లేదు. వాళ్ళు ఎంతసేపు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోనియా కుటుంబానికి ఏ రకంగా సేవ చేయాలి, సోనియా కుటుంబం యొక్క మెప్పు మరోసారి ఏ రకంగా పొందాలి, ఇచ్చిన హామీల మీద ఎజెండా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి లేదు. రైతుల రుణమాఫీ ఏ రకంగా చేస్తారు, ఏ రకంగా దానికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. రైతు బంధుకు సంబంధించి ఎకరానికి 15,000 తెలంగాణ ఉన్నటువంటి రైతులకు ఏ రకంగా ఇస్తారు, ఎప్పటి నుంచి ఇస్తారు, దానికి ఆర్థిక వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటారో చెప్పాలి. మహిళకి ఈరోజు మహాలక్ష్మి పేరుతో 2,500 రూపాయలు ప్రతి నెలకి ఇస్తామని చెప్పారు. ఎప్పటి నుంచి ఇస్తారు? ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇస్తారా, లేకపోతే గదే దిగినకి ఇస్తారా? దానికి వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటారో చెప్పాలి. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. కేసీఆర్ 3,016 అన్నాడు, నేను అంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పాను. ఎప్పటి నుంచి ఇస్తారు నిరుద్యోగ వృత్తి? ఓట్లు వేయించుకున్నారు కదా, అధికారంలోకి వచ్చారు కదా, ఇవ్వాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ.